ఢిల్లీ క్యాపిటల్స్ టీం సంచలన విజయం సాధించింది. ఆర్ఆర్ టీం మీద చాలా వరకు ఓడిపోయే మ్యాచ్ను డెత్ ఓవర్స్లో బ్రిలియంట్గా ఫైట్ బ్యాక్ చేసి గెలిచారు. అది కూడా ఈ మ్యాచ్ను సూపర్ ఓవర్కి పట్టుకెళ్ళి గెలిచారు. సో ఈ మ్యాచ్లో నిజానికి ఆర్ఆర్ టీంకి విన్ చాలా ఈజీ అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ చేసి చాలా వరకు కంఫర్టబుల్గా వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే 9 రన్లు కొడితే మ్యాచ్ గెలిచేస్తారు. సో ఈ టైంలో డెఫినెట్లీ రాజస్థాన్ టీమే గెలుస్తుందని చెప్పి అందరూ అనుకుని ఉండాలి. పైగా వాళ్ళకి క్రీజ్లో చూసుకుంటే డెసిగ్నేటెడ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ధ్రువ్ జురేల్ మరి హెట్మేర్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు. దీంతో రాజస్థాన్ టీమే గెలిచేసిందని చెప్పి అందరం యాంటిసిపేట్ చేశాం. బట్ ద మ్యాన్ ద క్లచ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా మిచెల్ స్టార్క్ అబ్సల్యూట్ మ్యాజిక్ చేశాడు. నిజంగా డెత్ ఓవర్స్లో అతను వేసిన 2 overs ఏవైతే ఉన్నాయో అవే మ్యాచ్ని సూపర్ ఓవర్ వరకు పట్టుకెళ్ళాయి. అండ్ నేను సూపర్ ఓవర్లో చూసుకున్నా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ వాళ్ళు కూడా మిస్టేక్స్ చేశారు. సో ఈ మ్యాచ్ అయితే 17th ఓవర్ మార్క్ వరకు చూసుకుంటే చాలా వరకు వన్ సైడ్గానే అనిపించింది. ఎందుకంటే ఢిల్లీ టీం మరీ అంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్గా చెప్పుకుని 200 మార్క్ని అయితే అందుకోలేకపోయారు. 188 దగ్గర అయిపోయారు. అండ్ దాని చేజింగ్లో చూసుకుంటే రాజస్థాన్ టీం చాలా వరకు కంఫర్టబుల్గా వచ్చేసారు. మెయిన్ నితీష్ రాణా ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో వాళ్ళు మ్యాచ్ కావాలంటే చాలా సింపుల్ ఈక్వేషన్, 18 బంతులు 31 పరుగులు చేయాలి. అంటే ఓవర్కి 10 పరుగులు చెప్పుని కొడితే మ్యాచ్ గెలిచేయచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మ్యాచ్ చూసుకుంటే రాజస్థాన్దే. బట్ స్టార్క్ వచ్చి ఒక బ్రిలియంట్ 18th ఓవర్ అండ్ అద్భుతమైన 20th ఓవర్ వేశాడు. అంటే 2 oversలో చూసుకుంటే కేవలం 8 runs మాత్రం వచ్చాయి. అయితే యాక్చువల్గా చూసుకుంటే స్టార్క్ ఈ మ్యాచ్లో తన ఫస్ట్ స్పెల్ అంత మంచిగా బౌలింగ్ చేయలేదు. ఫస్ట్ ఓవర్లో 2 పరుగులు ఇచ్చాడు. బట్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే జైస్వాల్ అతను ఉతికారేశాడు. 2 4లు మరియు 6 కొట్టాడు. అండ్ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీంతో డెత్ ఓవర్స్లో ఏం వేస్తాలే పోతుందిలో అనుకున్నాం. బట్ ప్రెజర్ ఉన్నప్పుడే తన బెస్ట్ బయటకు వస్తుందని చెప్పి మిచెల్ స్టార్క్ మరోసారి నిరూపించాడు. ఆ 18th ఓవర్లో చూసుకున్నా 20th ఓవర్లో చూసుకున్నా యార్కర్ ఆఫ్టర్ యార్కర్ నెయిల్ చేస్తూనే ఉన్నాడు. అసలు నిజంగా అంతటి ప్రెజర్ సిచ్యువేషన్లో ఆ రేంజ్లో యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా బౌలర్కి చాలా ఎక్స్పీరియన్స్తో పాటు స్కిల్ సెట్ ఉండాలి. అండ్ స్టార్క్కి 2 ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వీటితో పాటు ఒక క్లచ్ అనే ఎబిలిటీ ఉంది. పైగా అందులోకి అతను వేసిన యార్కర్స్ చూసాం కొంతవరకు రివర్స్ స్వింగ్ అయ్యాయి. బాల్ లెఫ్ట్ హ్యాండర్స్కి లోపల వైపు యాంగిల్ అవుతూ రివర్స్ స్వింగ్ అయింది. అండ్ దీనివల్లే ఒక అబ్సల్యూట్ స్టన్నింగ్ నాకడే నితీష్ రాణా కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత చూసుకుంటే మిగతా బ్యాట్స్మెన్ కూడా అతను బౌలింగ్లో కొట్టలేకపోయారు. హెట్మేర్కి ఒక బౌండరీ వచ్చినప్పటికీ అది చాలా లక్కీ బౌండరీ, ఎడ్జ్ తగిలి వెళ్ళిపోయింది. అండ్ దాని లాస్ట్ ఓవర్లో చూసుకుంటే ఎగైన్ యార్కర్ ఆఫ్టర్ యార్కర్. సో క్లియర్లీ మిచెల్ స్టార్క్ అయితే నిజంగా అద్భుతమైన డెత్ బౌలింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఆ చివరి బాల్కి ఫీల్డ్ ప్లేస్మెంట్ని కూడా చాలా మెచ్చుకోవాలి. మొత్తం లెగ్ సైడ్ అంతా బౌండరీ దగ్గర పెట్టేశారు ఫీల్డర్ని. అండ్ ఆఫ్ సైడ్ ఫీల్డ్ చూసుకుంటే మొత్తం అంతా రింగ్ లోపల ఉన్నారు. సో ఈ టైంలో మిచెల్ స్టార్క్ రౌండ్ ది వికెట్ వచ్చి స్టంప్స్ లైన్లో బాల్ వేయాలి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. మెయిన్గా ఫీల్డ్ ప్లేస్మెంట్ వల్ల బ్యాట్స్మెన్కి భారీ షాట్ ఆడాలని థాట్ రాలేదు. ఎందుకంటే ఫీల్డర్స్ బౌండరీ మీద ఉన్నారు కదా, సో సింపుల్గా టచ్ చేసి 2 తిరిగేద్దామని చూశారు. బట్ అది వర్కౌట్ కాలేదు, ఎందుకంటే గ్రౌండ్ చాలా చిన్నదే. పైగా ఢిల్లీ ఫీల్డర్స్ మరీ డీప్గా లేరు. సో క్లియర్లీ లాస్ట్ బాల్కి అయితే స్టార్క్ మరీ అంత యార్కర్ లెంత్ బాల్ వేయలేదు, కొంతవరకు ఫుల్ లెంత్ బాల్. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫీల్డ్ ప్లేస్మెంట్ వల్ల ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడి యత్నం చేయలేదు. ఒకవేళ ఆడౌట్ అయిపోతే మొదటికే మోసం వస్తుంది. రాజస్థాన్ టీం ఒక పరుగు తేడాతో ఓడిపోద్ది. సో అతనైతే కొంతవరకు సెన్సిబుల్గానే ఆలోచించాడు. బట్ బాల్ని గ్యాప్లో కొట్టలేకపోయాడు. దీనివల్ల 1 పరుగు మాత్రమే వచ్చింది. అండ్ ఆల్సో 5వ బాల్ కూడా కొంతవరకు రిస్క్ తీసుకోవడానికి ఆలోచించారు. గట్టిగా పరిగెడితే 2 runs వచ్చేవి, బట్ సింగిల్తో సరిపెట్టుకున్నారు. బట్ ఎనివే అసలు మిచెల్ స్టార్క్ అయితే ఎక్కడ కూడా కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ సైకలాజికల్గా బ్యాట్స్మెన్ అప్పటికే బ్యాక్ ఫుట్ మీద పెట్టేశాడు. దీంతో రాజస్థాన్ టీం లాస్ట్ ఓవర్లో 9 runs కొట్టలేకపోయారు. 188 runs దగ్గర ఆగిపోయారు. సో మనమైతే ఐపీఎల్లో చాలా కాలం నుండి సూపర్ ఓవర్ని మిస్ అవుతున్నాం. ఇన్ఫాక్ట్ నేను నిన్న మొన్న అనుకున్నాను అన్నీ వస్తున్నాయి కానీ సూపర్ ఓవర్ రావట్లేదు ఏంటని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అది కూడా వచ్చేసింది. సో మనం చివరిగా సూపర్ ఓవర్ ఎప్పుడు చూసాం? ఐపీఎల్ 2021లో చూసాం. అది కూడా DCSRH మ్యాచ్లో అనుకుంటా. సో ఆల్మోస్ట్ మళ్ళీ 4 years తర్వాత ఐపీఎల్ ఒక సూపర్ ఓవర్ మన ముందుకైతే వచ్చింది. బట్ ఈ సూపర్ ఓవర్ మాత్రం మ్యాచ్ ఉన్నంత ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే రాజస్థాన్ బ్యాట్స్మెన్ వికెట్స్ మీద చాలా పూర్గా పరిగెట్టారు. అండ్ ఆల్సో మరోసారి వాళ్ళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్కి బాగా పొసెసివ్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా చూసాం సంజు శాంసన్ వెళ్ళిపోయాక మళ్ళీ రైట్ హ్యాండర్ కావాలని చెప్పి పరాగ్ని పంపారు. అదే ఆ ప్లేస్లో ముందే నితీష్ రాణాని పంపితే మేము వాళ్ళు మ్యాచ్ గెలిచేసి ఉండేవారు. బట్ రియాన్ పరాగ్ రావడం వల్ల మొమెంటం బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే అతను అక్షర్ పటేల్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ 11 బంతులు 8 పరుగులు మాత్రమే చేశాడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ విషయంలో ఆర్ఆర్ టీం అక్కడ మిస్టేక్ చేసింది. అండ్ దాని సూపర్ ఓవర్లో చూసుకున్న సేమ్ మిస్టేక్. మళ్ళీ రియాన్ పరాగ్ను బ్యాటింగ్ పంపారు. బట్ ఎనివే పరాగ్ అయితే పేస్ బౌలింగ్ను బాగానే ఆడతాడు. అండ్ స్టార్క్ బౌలింగ్లో ఒక 4 కూడా కొట్టాడు. కానీ టు బీ ఫ్రాంక్ ముందే హెట్మేర్ని కాకుండా జైస్వాల్ని పంపుంటే బాగుండేది. ఎందుకంటే హెట్మేర్ అప్పటికే స్టార్క్ బౌలింగ్ ఆడేందుకు డెత్ ఓవర్స్లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఒక 4 వచ్చినప్పటికీ అయితే చాలా లక్కీగా వచ్చింది. సో ఆల్రెడీ స్టార్క్ హెట్మేర్ మీద పైచి సాధించాడు. వేరేస్ జైస్వాల్ చూసుకుంటే పవర్ ప్లేలో స్టార్క్ను ఉతికారేశాడు. పైగా అతను ఓవరాల్గా చూసుకున్న స్టార్క్ మీద మంచి రికార్డు ఉంది. సో మేబీ ఆర్ఆర్ టీం ముందు జైస్వాల్ని పంపి ఆ తర్వాత హెట్మేర్ని పంపుంటే బాగుండేది. లేకపోతే ముందు హెట్మేర్ మరి జైస్వాల్ని పంపేసి ఆ తర్వాత పరాగ్ని పంపున్నా బాగుండేది. అయితే యాక్చువల్లీ ఎవరు వచ్చారనే దానికంటే కామెడీ మిస్టేక్స్ చేశారు. స్టార్క్ ఒక బ్యాక్ ఫుట్ నో బాల్ వేసి ఫ్రీ హిట్ ఇస్తే ఆ ఫ్రీ హిట్కు రన్అట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే డబుల్ తిరుగుదామని చెప్పి రన్అట్ అయిపోయారు. సో సూపర్ ఓవర్లో 2 వికెట్లు పడితే టీం అలౌట్ అయిపోయినట్టే. దీంతో రాజస్థాన్ టీం సూపర్ ఓవర్ ఫుల్గా ఆడలేకపోయింది. 11 పరుగులు మాత్రమే చేశారు. అండ్ దాని చేసింగ్లో చూసుకుంటే రాజస్థాన్ టీం మళ్ళీ గ్యాంబ్లింగ్ తీసుకున్నారు. జాఫ్రా ఆర్చర్ కాకుండా సందీప్ శర్మకి ఇచ్చారు. సో అయితే కొంతవరకు 50-50 కాల్ లాంటిదే.
అంటే సందీప్ శర్మ లాస్ట్ ఓవర్ బాగా వేయలేదు, బట్ అంతకుముందు 3 ఓవర్స్ బాగా వేశాడు. వేరే జాఫ్రా ఆర్చర్ చూసుకుంటే మంచి ఫైరీ ఫామ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా 2 వికెట్లు తీశాడు. బట్ ఎవరు బౌలింగ్ చేశారనే దానికంటే బ్యాట్స్మెన్ కేవలం 11 రన్స్ మాత్రమే బోర్డు మీద పెట్టారు. దీంతో 2 షాట్లు కొడితే మ్యాచ్ అయిపోద్ది. ఇక్కడైతే మనం సూపర్ ఓవర్ వేసిన బౌలర్ని ఎక్కువగా నిందించలేం, రాజస్థాన్ బ్యాట్స్మెన్ ఎక్కువ నిందించుకోవాలి. మళ్ళీ ఢిల్లీ వాళ్ళు చాలా విధాలుగా రాజస్థాన్ టీంను గెలిపించే ప్రయత్నం చేశారు. మిస్ ఫీల్డ్స్ చాలా చేశారు. అలాగే క్రూషియల్ టైంలో క్యాచ్లు డ్రాప్ చేయడం కూడా చూసాం. ఇన్ఫాక్ట్ స్టెప్స్ లాంటి ఒక వండర్ఫుల్ ఫీల్డర్ క్యాచ్ వదిలేసి 6 ఇచ్చాడు. అండ్ ఆల్సో బ్యాటింగ్ అప్పుడు చూసుకున్న కరుణ్ నాయర్ లాంటి ఒక ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ రన్అట్ రూపంలో తన వికెట్ని ఇచ్చేశాడు. అసలు టీసీ వాళ్ళైతే ఆర్ఆర్ టీంకి చాలా ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చారు. బట్ స్టిల్ ఆర్ఆర్ టీం ఆ లైన్ క్రాస్ చేయలేకపోయింది, ఒక్క పరుగు దూరం లాగిపోయారు. ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే అసలు మంచిగా రాలేదు. మీరు అభిషేక్ పరేల్ చూసాం, ఆ సెకండ్ ఓవర్లో బేవత్వం చేశాడు, 23 రన్స్ కొట్టాడు. బట్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో వికెట్లు వచ్చాయి. జేఎఫ్ఎం నాచర్ అవుట్ చేస్తే కరుణ్ నాయర్ సూసైడల్ రన్అట్, అసలు ఎక్కడ రన్ తిరిగే ఛాన్స్ లేదు అక్కడ. అండ్ ఆల్సో అతను వెనక్కి తిరిగి వచ్చినప్పుడు కూడా ఫుల్ వేగంతో రాలేదు, చాలా వరకు గివ్ అప్ ఇచ్చేసినట్టు వచ్చాడు. కరుణ్ నాయర్ అయితే ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత తన వికెట్ని ఇలా కోల్పోవడం నిజంగా చాలా బాధగా అనిపించింది. ఇక ఇలా 2 వికెట్లు పడిన తర్వాత ఢిల్లీ టీం కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అభిషేక్ పరేల్ మరియు రాహుల్ ఇద్దరు కూడా స్లోగానే బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో రాహుల్ అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇక్కడైతే అగైన్ ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కొంతవరకు కనిపించింది. పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నా సరే రాహుల్ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం అభిషేక్ పరేల్ కూడా స్లో అయిపోయాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా 200 వస్తుంది అనుకున్న డీసీ టీమ్ స్కోర్ అయితే మెల్లగా కిందకి పడిపోయింది. అయితే చివరిలో చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీంకి ఒక బ్రిలియంట్ ఫినిషింగ్ టచ్ వచ్చింది. అక్షర్ పటేల్ అయితే వచ్చి కంప్లీట్ లేదా డిఫరెంట్ పిచ్ మీద అన్నట్టు ఆడాడు. 14 బంతులు 34 పరుగులు చేశాడు. అండ్ స్టెప్స్ చూసుకున్న చివరిలో కావాల్సిన యాక్సలరేషన్ అయితే ఇచ్చాడు. ఢిల్లీ టీం అయితే లాస్ట్ 6 ఓవర్స్లో 77 రన్స్ కొట్టింది. అండ్ దీనివల్ల వాళ్ళ స్కోర్ 180 దాటగలిగింది. అదర్వైజ్ అరౌండ్ 170 దగ్గర ఆగిపోయి ఉండేవారు. డెఫినెట్లీ అక్షర్ పటేల్ మరి స్టెప్స్కి అయితే మనం చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు ఢిల్లీ బ్యాటింగ్లో కాస్త ఎక్కువ స్ట్రైక్ రేట్ దాటారు. ఆల్ అదర్ బ్యాట్స్మెన్ బిలో 150 స్ట్రైక్ రేట్ ఉంది. ఈవెన్ అశుతోష్ శర్మ కూడా స్ట్రగుల్ అయ్యాడు. రాజస్థాన్ బౌలింగ్ అయితే మరోసారి హాట్ అండ్ కోల్గా కనిపించింది. కొంతవరకు మంచి ఓవర్స్ వేశారు, అలాగే కొన్ని బ్యాడ్ ఓవర్స్ కూడా వేశారు. ఇన్ఫాక్ట్ ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా చూసాం. మెయిన్లీ తీక్షణ చాలా అంటే చాలా పూర్ ఫీల్డింగ్ చేశాడు. అలాగే లాస్ట్ ఓవర్లో చూసుకున్న సందీప్ శర్మ కాస్త టూ మెనీ రన్స్ ఇచ్చినట్టు అనిపించింది. ఎక్స్ట్రాస్ వల్ల లాస్ట్ ఓవర్లో 6-7 రన్స్ వచ్చాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ పిచ్ మీద ఢిల్లీ టీంను 200 లోపు కట్టడి చేయడం ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. మళ్ళీ తుషార్ దేశపాండే వాళ్ళు ఫస్ట్ ఓవర్లో బాగా రన్స్ ఇచ్చినప్పటికీ నెక్స్ట్ ఓవర్స్ బాగా వేశాడు. అలాగే స్పిన్నర్స్ తీక్షణ మరి అసరంగా కూడా మిడిల్ ఓవర్స్లో బాగానే కంట్రోల్ చేశారు. రాజస్థాన్ బౌలర్స్ అయితే కాస్త హాట్ అండ్ కోల్గా పెర్ఫామ్ చేశారు, కానీ వరస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం కాదు. ఇక చేజ్ విషయానికి వస్తే రాజస్థాన్ టీం చాలా కంఫర్టబుల్గా కనిపించింది. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో ఢిల్లీ బౌలింగ్ కూడా బాగోలేదు. స్టార్క్ రన్స్కి వెళ్ళాడు, అలాగే మిగతా బౌలర్స్ కూడా రన్స్కి వెళ్ళారు. అండ్ ఆల్సో ఫీల్డింగ్లో చూసుకున్న అశుతోష్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. రాజస్థాన్ టీంకి అయితే స్టార్టింగ్లో అన్ని బాగానే కలిసి వచ్చాయి. బట్ సంజు శాంసన్ ఇంజరీ కొంతవరకు వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ కొట్టిన 31 రన్స్లో కూడా 3 6లు ఉన్నాయి. సంజు బాల్ని గట్టి కొడదామని ట్రై చేశాడు, దీనివల్ల సైడ్ స్ట్రెయిన్ అయితే వచ్చింది. దీంతో ఇంకా అలాగే రైట్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. అండ్ ముందు చెప్పిన టీ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు రియాన్ పరాగ్ని పంపించడం వల్ల ఇన్నింగ్స్ కాస్త స్లో అయింది. మెయిన్లీ పవర్లో 63 రన్స్ వచ్చిన తర్వాత సడన్గా ఒక సైలెంట్ ఓవర్ చూసాం. 7 ఓవర్లో 2 పరుగులు మాత్రం వచ్చాయి. ఈవెన్తో ఒక ఎండ్లో జైస్వాల్ అడపదడప బౌండరీస్ కొడుతున్నప్పటికీ మెల్లగా రిక్వైర్డ్ రన్ రేట్ అయితే పెరుగుతూ వచ్చింది. అట్ ది సేమ్ టైం అక్షర్ పటేల్ ఒక మంచి ఆమ్ బాల్తో రియాన్ పరాగ్ని బాల్తో కొట్టించాడు. ఢిల్లీ టీం అయితే మిడిల్ ఓవర్స్లో మెల్లగా కంబ్యాక్ చేసే ప్రయత్నం చేసింది. బట్ నితీష్ రాణా వచ్చి మాత్రం ఒక సెన్సిబుల్ నాక్ ఆడాడు. ఇనీషియల్గా ఢిల్లీ స్పిన్నర్స్ మంచిగా బౌలింగ్ వేస్తున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడు. మెయిన్ వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి స్టెప్స్ చేత బౌలింగ్ వేయించారు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా మంచిగా బౌలింగ్ చేశాడు. యాక్చువల్గా నితీష్ రాణా ఒక పాయింట్ ఆఫ్ టైంలో 16 బంతులు 20 పరుగులే చేశాడు. బట్ క్రీజులు సెట్ అయిన తర్వాత బ్యాట్ చూపించడం స్టార్ట్ చేశాడు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే స్టెప్స్ అతనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. డ్రాప్ కేస్ తర్వాత చూసుకుంటే ఒక్కసారిగా నితీష్ రాణా వేగం పెంచేశాడు. 16 బంతులకు 20 పరుగులు మాత్రమే చేసిన అతను నెక్స్ట్ 10 బాల్స్లో 30 రన్స్ కొట్టేశాడు. దీంతో ఒక్కసారిగా గేమ్ యొక్క మొమెంటం మారిపోయింది. కంప్లీట్లీ ఆర్ఆర్ టీం వైపు వచ్చేసింది. ఇన్ఫాక్ట్ 17th ఓవర్ అయ్యేసరికి వాళ్ళ ఈక్వేషన్ ముందు చెప్పుకున్నట్టే 18 బంతులు 31 పరుగులు చేయాలి. పాయింట్ ఆఫ్ టైంలో ఆర్ఆర్ టీమే గెలుస్తుందని చెప్పి అందరం అనుకున్నాం. బట్ స్టార్క్ వచ్చి ఒక ఫైరీ స్పెల్తో గేమ్ మొత్తాన్ని మార్చేశాడు. నిజంగా విజయం అయితే ఢిల్లీ టీంకి చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మెయిల్ ఓడిపోయే మ్యాచ్లలో సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్ళగలడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ తర్వాత చూసుకుంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కూడా వెళ్ళిపోయారు. 6 మ్యాచ్లు అయితే 5 గెలిచి 10 పాయింట్లతో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. వేరే ఆర్ఆర్ టీంకి చూసుకుంటే వరుసగా 3వ ఓటమే అండ్ ఓవరాల్గా చూసుకుంటే 5వ పరాజయం. వాళ్ళైతే ఇప్పుడు సిఎస్కే టీంతో ఈక్వల్ అయిపోయారు. దీంతో ఇప్పుడు వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా చాలా వరకు క్లిష్టంగా మారిపోయాయి. చూడాలి మరి ఆర్ఆర్ టీం ఏమైనా కంబ్యాక్ చేసిందా లేకపోతే ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోతారనేది.